హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. జనరల్‌గా పచ్చడి పెట్టడం అంటే అది ఒక ప్రాసెస్, చాలా పని ఉంటుంది. అమ్మో! అది మనకి చేత కాదు. సరిగ్గా పెట్టకపోతే పచ్చడి పాడవుతుంది అని ఒక అపోహ ఉంటుందండి. నేను చెప్పే ఈ టిప్స్ ఉపయోగించి పెడితే పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా పెట్టవచ్చు. అంతెందుకు వంట రాని వాళ్ళు కూడా పచ్చళ్ళనేది పెట్టవచ్చనమాట. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే 1 కేజీ టమాటాలకి కారము, ఉప్పు, చింతపండు ఏవి ఎలా వేయాలనేది డీటెయిల్డ్‌గా చెప్తాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొని చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పచ్చడి పెట్టడం ఎంత ఇంపార్టెంటో, ఎంత జాగ్రత్తగా పెడతామో, అలాగే మనం తాలింపు పెట్టుకోవటం అనేది కూడా అలాగే పెట్టుకుంటే నేను చెప్పే విధంగా ఈ విధంగా తాలింపు పెట్టి చూడండి. మీరు ఈ పచ్చడి తింటే ఏ కూరలకు కూడా సరిపోదనమాట. నాన్ వెజ్ కన్నా కూడా ఈ పచ్చడి అంత అమృతంలా ఉంటుంది. మీరు ఈ విధంగా పచ్చడనేది టమాటా నిలువ పచ్చడి పెడితే మీకు సంవత్సరం పాటు బయట పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది నిలువ పచ్చడి అని చెప్పుకుంటున్నాం కదా! మన అమ్మమ్మల కాలంలో ఇలాగే పెట్టేవాళ్ళనమాట. వంట రాని వాళ్ళు గూడా పెట్టవచ్చు. ఈ విధంగా ఒకసారి వీడియో మొత్తం కూడా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనము మార్కెట్‌లో టమాటా పచ్చడి కోసం తీసుకునేటప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్తారండి. మనకి పచ్చడి టమాటాలని కొంచెం సెపరేట్‌గా ఉంటాయన్నమాట. అవి దోరగా ఉంటాయి. మీరు బాగా పండిన టమాటాలు తీసుకోకూడదు. అలాగే మరీ పచ్చిగా ఉన్నవి తీసుకోకూడదనమాట. కొంచెం దోరగా ఉన్న టమాటాలు తీసుకుంటే ఏంటంటే పులుపు ఎక్కువగా ఉంటుంది. పచ్చడి అనేది బాగుంటుందనమాట. అందుకని చూస్తున్నారు కదా! ఇవి ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా కొంచెం మంచివి ఉన్నవి పచ్చడి కోసం అని చెప్పి ఏరుకోండి. అంతేగాని కొంచెం డ్యామేజీ అట్లాంటివన్నీ ఏమన్నా ఒకవేళ పొరపాటున తీసుకొచ్చినా కూడా అవి మనం చూసేటప్పుడే మీరు వాష్ చేసేటప్పుడే తీసి పక్కన పడేయండి. చూస్తున్నారు కదా! ఈ టమాటాలు ఎంత బాగున్నాయో కదా! ఈ విధంగా కొంచెం పచ్చడి పెట్టేటప్పుడు ఈ టమాటాలని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆ విధంగా కొంచెం మంచి జ్యూస్ తీసుకొచ్చుకోండి. ఇవి ప్రతి కాయని కూడా కొంచెం 2, 3 సార్లు ఇలా బాగా రుద్ది కడగండి. ఎందుకంటే మనం ఎక్కువ బాగా కెమికల్స్ అవి వాడి పండిస్తున్నారు కదా! ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ అన్నీ కూడా. అందుకని కొంచెం ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసి బాగా ఒక్కో కాయ రుద్దండి. ఇక్కడ నేను 2 కేజీల టమాటాలండి ఇవి. ఈ కొలతలు చెప్తాను. అలాగే లాస్ట్‌లో మీకు కేజీ టమాటాలకు కూడా ఏవి ఎంత వేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్‌గా చెప్తాననమాట. ఇవి టమాటాలు మాత్రం బాగా వాష్ చేసుకోండి. ఇలా ప్రతి కాయని కూడా ఇలా రుద్ది కొంచెం బాగా కడిగి ఈ విధంగా తడి తుడుచుకోండి. పొడి క్లాత్ తోటి ఈ విధంగా తుడిచి మళ్ళీ ఎక్కడైనా కొంచెం తేమ ఉంటుందేమోనని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ఆరబెట్టుకుంటే ఏమైనా కొంచెం తడి ఉన్నా కూడా మనకి పోతుందన్నమాట. ఆరిపోతుంది. ఇంకా అలాగే ఇవి కట్ చేసుకుంటున్నాం కదా! ఈ కట్ చేసుకునే మనం ఎక్కడ కట్ చేస్తామో ఆ ప్లేస్ కానీ, చాకు కానీ, మన చేతులు కానీ ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలండి. మనం ఏ పచ్చళ్ళు పెట్టినా కూడా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలనేది తీసుకోవాలండి. అటువంటప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. నేను ఇందాక కొన్ని టిప్స్ చెప్తానన్నాను కదా! అది ఫస్ట్‌ది ఇదండి. మెయిన్ వచ్చేసరికి మీరు ఎక్కడా కూడా తడి తగలకుండా చూసుకోండి. మీ చేతులు కూడా వాష్ చేసుకున్నా కూడా కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోండి. అలాగే చాకు కావచ్చు, ఇలా ఏదైనా సరే తడి లేకుండా చూసుకోండి. మీరు కట్ చేసే ప్లేట్ కావచ్చు, ఎక్కడ కట్ చేసినా కూడా అలా చాపింగ్ బోర్డ్ కావచ్చు, ఏదైనా తడి లేకుండా చూసుకోండి. క్లాత్‌తో శుభ్రంగా తుడిచి ఈ విధంగా ఒక్కో కాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా! మీరు ఒక కాయని ఇలా 6 ముక్కలు చేసుకోవచ్చు. 8 ముక్కలు కూడా చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పెద్ద జాడీ లాంటిది తీసుకోవచ్చు. ప్లాస్టిక్ కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ వాటిలో వాడతారు ఎక్కువగా. ఇది సాల్ట్ వేస్తాం కదా! అందుకని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లో పెడతారు. నేను ఇక్కడ స్టీల్ టిఫిన్ లాంటి దాంట్లో పెడుతున్నాననమాట. 2, 3 రోజులకి ఏం అవ్వదండి సాల్ట్ ఉన్నా కూడా. ఇలా ఏదైనా సరే మీకు వీలైంది తీసుకొని దానిలో ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. 1 కేజీ టమాటాలకొచ్చేసరికి 200 గ్రాములు ఉప్పు అనేది పడుతుంది. కళ్ళు ఉప్పే వాడతామండి. ఎక్కువగా వీలైనంత వరకు పచ్చళ్ళకి కళ్ళు ఉప్పే వాడటానికి ప్రయత్నించండి. ఇలా కళ్ళు ఉప్పే కేజీ టమాటాలకి 200 గ్రాములు అనగా నేను ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాను కదా! 2 కేజీల టమాటాలకి 400 గ్రాములు. మీరు ఒకవేళ ఇలాంటివి ఏమన్నా అర్థం కాకపోతే కొంచెం
ఒక గ్లాసు లాంటిది కొలత పెట్టుకోండి. నేను ఇక్కడ అలాగే ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాననమాట. నేను వాడిన ఈ గ్లాస్ వచ్చి 100 గ్రాములండి. అట్లాంటప్పుడు ఇప్పుడు మనం 1 కేజీకి 200 గ్రాములు అన్నప్పుడు 2 గ్లాసులు పోసుకోవచ్చు అనమాట. ఆ విధంగా పెట్టుకోండి. ఇట్లా 200 గ్రాములు 400 గ్రాములు ఇలా అంటే పదే పదే మనం వాడేటప్పుడు ఇంట్లో ఇలా తూకం వేసుకోవడానికి మనకి కుదరకపోవచ్చు కదా. అందుకని ఇలా ఒక గ్లాస్ పెట్టుకొని అది 100 గ్రాములు 200 గ్రాముల ఇలా ఏదైనా మీ ఇంట్లో కొంచెం అవైలబిలిటీ ఉన్నది తీసుకొని అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను సాల్ట్ అంతా వేసి ఈ విధంగా నేను చెయ్యి పెట్టలేదండి, ఎక్కడా కూడా చెయ్యి పెట్టకుండా ఈ విధంగా ఎగేసాను అనమాట. అలా అయితే బాగుంటది. వీలైనంత వరకు చెయ్యి అనేది అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇలా అలవాటు లేని వాళ్ళు మీరు ఏదైనా ఒక పెద్ద గెంటె తీసుకొని అది మాత్రం వాష్ చేసిన తర్వాత శుభ్రంగా తడి తుడుచుకోవాలండి. ఏదైనా ఆ గెంటె అనేది తడి లేకుండా చూసుకొని గెంటెతోనైనా కలుపుకోవచ్చు. మీరు వేసిన ఈ టమాటాలు వేసిన ఈ టిఫిన్ కావచ్చు, ఏదైనా సరే మనం యాడీలో పెట్టినా ఇలా టిఫిన్లో పెట్టినా దేనిలో పెట్టినా కూడా అది మీరు బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఎండలో ఆరబెడితే ఏంటంటే మనకి తేమ తడి లేకుండా ఉంటుందన్నమాట. పచ్చడి నిలువ ఉండటానికి మెయిన్ అదేనండి. మనకి ఉప్పు సరిగ్గా వేసుకుంటే పచ్చడి నిలువ ఉంటుంది. అలాగే తడి తగలకుండా చూసుకోవాలన్నమాట. అలా కొంచెం కారం అనేది మన వీలుని బట్టి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఉప్పు మాత్రం కరెక్ట్ గా వేసుకోవాలి. అలాగే ఎక్కడా కూడా తడి తగలనీయకూడదండి. ఈ విధంగా మీరు గెంటితోనైనా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 డేస్ ఈ ఉప్పులో ఇవి ఊరనివ్వాలండి. ఇలా అప్పుడప్పుడు రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. నేను కొంచెం పెద్దది తీసుకున్నాను కాబట్టి ఇలా ఎగేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు అలా కానప్పుడు గెంటె పెట్టైనా కూడా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా 3 రోజులు ఈ ఉప్పు ఇవి 2 కూడా ఊరనివ్వాలండి. ఊరిన తర్వాత 3వ రోజు ఇలా మనం మొత్తం కూడా పిండుకోవాలన్నమాట. ఇప్పుడు చేత్తోనే పిండుకోవాలండి, మనం గెంటె పెడితే ఉపయోగపడదు కదా. ఇలా అన్ని కూడా నీళ్లు లేకుండా ఇలా గట్టిగా పిండాలన్నమాట. టమాటాలు అన్ని కూడా ఇలా పిండాలి. ఇవన్నీ కూడా మనం ఎండబెట్టుకుంటాం అన్నమాట. ఒక 3 డేస్ ఎండబెట్టుకుంటాము. ఇవి చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా పిండండి. ఈ ఎండబెట్టుకోవడం ఏంటంటే నేను ఇక్కడ కొంచెం పెద్ద ప్లేట్స్ తాంబూలం లాంటిది ఉంటే అలా బేషన్ లాంటి వాటిలో ఎండబెడుతున్నాను అనమాట. ఒకవేళ అలా మా దగ్గర అలాంటివి లేవు అనుకున్నప్పుడు కొంచెం ఒక తళుకు కవర్లు పెద్దవి ఉంటాయి కదండి, అవి వాటి మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఇట్లా పెద్ద తాంబూలాలకి 3టికి షిఫ్ట్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా వీటిని మనం ఒక 3 రోజులు ఎండితే సరిపోతుందండి. బాగా ఎండుంటే 2 రోజులకి బాగా ఎండిపోతాయి కొంచెం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు. లేదా మామూలుగా అయినా ఒక 3 డేస్ మాత్రం కంపల్సరిగా ఎండనివ్వండి, బాగా ఎండిపోతాయండి. 3 డేస్ అయిన తర్వాత మనం ఇప్పుడు 3వ రోజు మనకి 3 రోజులు ఎండిపోతాయి కదా. ఆ ఎండిపోయినప్పుడు ఏంటంటే మనం ఏ రోజైతే పచ్చడి మనం గ్రైండింగ్ చేద్దాం అనుకుంటున్నాము 3 రోజుల తర్వాత మనం ఈ చింతపండు ఈ వాటర్ ఉంది కదండి, టమాటా వాటర్ అను అలాగే మనకి ఈ ఉప్పు కలిపిన వాటర్ ఉంది కదా, అందులో మనం చింతపండు నానబెట్టుకోవాలండి. మనం తీసుకున్న చింతపండు కూడా కొత్త చింతపండు తీసుకోవాలి. అలాగే ఎక్కడ కూడా ఈ పీచులు పుల్లలు అలాగే చింతగింజలు ఇలాంటివన్నీ కూడా లేకుండా చూసుకోవాలి. ఈ చింతపండు వచ్చేసరికి కేజీకి 200 గ్రాములు తీసుకోవాలండి. అలాగే మనం ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 2 కేజీల టమాటాలకి 400 గ్రాముల చింతపండు తీసుకొని ఇలా పీచులన్నీ తీసేసి మనం పచ్చడి రుబ్బుకోవటానికి ఒక 4 గంటలు అలా నానితే బాగా మెదుగుతుందండి. ఎక్కువసేపు గ్రైండర్ వేసే పని కూడా ఉండదన్నమాట. ఈ విధంగా మనం చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఇవిగోండి టమాటా ముక్కలన్నీ కూడా బాగా డ్రై అయిపోయినాయి కదండి. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత మనం 4 గంటలు చింతపండు కూడా నానబెట్టుకున్న తర్వాత ఇవి టమాటాలు ఏంటంటే ఇలా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే పౌడర్ లాగా అవుతుంది అనమాట. గ్రైండర్ వేసినప్పుడు మనకి త్వరగా మెదుగుతుంది. ఇలా ముక్కలు వేసే కన్నా కూడా ఇలాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటది అనమాట. ఇలా మనం ఈ టమాటా ముక్కలన్నీ కూడా మిక్సీ పట్టుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దీంట్లో ఇదంతా కూడా ఇలా వేసేసుకోవడమేనమాట. అన్ని కలిపి మిక్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, టమాటా బాగా నానిపోయిందండి. ఇదంతా కూడా ఇట్లా నానితేనే మనకి గ్రైండింగ్ వేసుకునేటప్పుడు బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం వచ్చేసరికి కారం వేసుకోవాలి. కారం కూడా ఇప్పుడే వేసుకోవచ్చండి. గ్రైండర్ వేసేటప్పుడు వేసుకోవచ్చు, లేదా రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఇప్పుడే వేసుకోండి, మొత్తం కూడా బాగా కలుస్తుంది మనకి. ఇక్కడ కారం కూడా వచ్చేసరికి కేజీ టమాటాలకి 200 గ్రాములు కారం పడుతుందండి. అదే నేను గ్లాస్ కొలతే తీసుకున్నాను అనమాట. ఇక్కడ 2 కేజీలు టమాటాలకి 400 గ్రాములు కారం పడుతుంది అనమాట. ఒకవేళ గ్లాస్ కొలత అయినా కూడా మీరు నేను చెప్పినట్లు 100 గ్రాములు గ్లాస్ కొలత తీసుకొని 4 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. కేజీ పెట్టుకున్నప్పుడు 2 గ్లాసులు అయితే సరిపోతుంది అనమాట. దీంట్లోనే నేను 1 స్పూను మెంతిపిండి 1 స్పూను ఆవపిండి కూడా వేసుకున్నాను.
ఒకవేళ మెంతి పిండి, ఆవు పిండి ఇవి 2 కూడా మనకి నా దగ్గర రెడీగా ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నానండి. లేనప్పుడు ఏంటంటే ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు కొంచెం దోరగా వేయించి అవి మిక్సీ పట్టుకొని అవి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇది మొత్తం కూడా ఈ విధంగా కలిపిన తర్వాత మనం గ్రైండర్ వేసుకోవచ్చనమాట. మన ఇంట్లో చిన్న గ్రైండర్ అయినా వేసుకోవచ్చు, లేదా బయటైనా వేసుకోవచ్చు. గ్రైండరే వేసుకోండి. గ్రైండర్ వేసుకుంటేనే బావుంటుంది. మిక్సీ వద్దండి. మిక్సీ వేసుకోవద్దు. ఇలా మొత్తం కూడా మనం ఈజీగా కలుస్తుందండి. మొత్తం నాని మనం టమాటాలు కూడా మిక్సీ పట్టాం కదా! అలాగే చింతపండు కూడా 4 గంటలు నానింది కదా! ఈ విధంగా మీరు చూస్తున్నారు కదండీ! చట్నీ ఇలా వెంటనే 10 నిమిషాలే పడుతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం గ్రైండర్ వేసుకునేటప్పుడు నాకిక్కడ క్లిప్ మిస్ అయిందండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా కూడా మంచి స్మెల్ అనేది బాగుంటుందనమాట. చూడండి ఇదంతా కూడా ఇది మనం ఇక్కడ మీరు చెయ్యి ఎక్కడ పెట్టినా కూడా తడి లేకుండా చూసుకోండి. మీరు వాడే స్పూన్ కావచ్చు, దేనికైనా కూడా తడి లేకుండా చూసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇది కూడా గాజు జాడీలు అంటారు కదా! జాడీలు కానీ, గాజు సీసాలు కానీ ఇలాంటివి వాడండి. గాజు వాడండి. ప్లాస్టిక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కొన్నాళ్ళకి ఆ ప్లాస్టిక్ వాటిలో ఉండి కొంచెం స్మెల్ అనేది వస్తుందండి. ఇలా మనం పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి రెడీ అయిపోయింది కదా! ఇలా గాజు సీసాలో మనం జాడీలో తీసుకొని పెట్టుకుంటే మనకి 1 ఇయర్ పాటు బయట పెట్టుకున్నా కూడా మనకి పచ్చడి అనేది పాడవదండి. మనం దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అవసరమైనంత తాలింపు పెట్టుకోవడమేనమాట. ఇలా ఎయిర్ టైట్ బౌల్‌లో పెట్టుకోవాలండి. ఏదైనా కూడా గాజు సీసాలో ఇలా మూత గట్టిగా ఉన్నది బిగించి పెట్టుకోవాలి. గాలి చొరబడకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము. అలాగే నేను ఇక్కడ ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్‌లో కూడా చెప్పాను కదండీ! ఈ పచ్చడికి వచ్చేసరికి తాలింపు పెట్టుకోవడం ఇప్పటి వరకు మనం పచ్చడి పెట్టుకోవడం ఒక ప్రాసెస్ అయితే తాలింపు కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు పెట్టి చూడండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుందనమాట. కొంచెం ఈ తాలింపుకి మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటుందండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపగుళ్ళు, అలాగే ఒక స్పూను జీలకర్ర, అలాగే ఆవాలు తీసుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా తీసుకొని చూడండి కొంచెం పోపు అనేది కరెక్ట్‌గా వేయించుకోవాలి. మనం ఇదిగోండి కరెక్ట్‌గా వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలనేది ఒక 20 దాకా తీసుకున్నానండి. వెల్లుల్లి ఎక్కువగా వాడటం వల్ల చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాదు. బీపీకి కూడా చాలా మంచిదనమాట. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకునేటప్పుడు ఏంటంటే మనం కొన్ని దంచి వేసుకొని కొన్ని ఏంటంటే మనం అలాగే వేసుకుంటే బావుంటదనమాట. దంచి వేసుకునేటప్పుడు మనకు ఆ స్మెల్ అనేది పచ్చడి అంతా పడుతుంది. ఇలా కొన్ని రెబ్బలుగా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఇష్టం అండి. కొంతమంది బాగా తింటారు కదా! మా ఇంట్లో కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే వాడతాము. అందువల్ల అలా పాయలు వేశాననమాట. పిల్లలు అంతగా తినరని చెప్పేసి దంచి వేస్తే బావుంటదని దంచి వేశాను. మనం ఇక్కడ ఇంతవరకు బాగా కలుపుకున్నాం కదా! ఇక్కడే జాగ్రత్తగా చూడండి. నేను ఒక పావు స్పూను జీరా పౌడరు, ఒక పావు స్పూను మెంతి పౌడరు, అలాగే ఒక పావు స్పూను ఆవాల పౌడరు వేశాననమాట. అలాగే ఒక స్పూను కరివేపాకు పొడి కూడా వేశానండి నేను. ఇంతకుముందు మన ఛానల్‌లో కరివేపాకు పొడి చేసుకునేది వీడియో కూడా ఉందనమాట. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలా హెల్తీగా చేసుకుంటే ఏంటంటే పచ్చడైనా కూడా మనం కూర కన్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటది. పచ్చళ్ళు తినే అలవాటు ఉన్న వాళ్ళకేంటంటే ఇలా హెల్తీగా కూడా ఉంటదనమాట. మీరు ఈ మెంతి పొడి ఇవన్నీ వేసుకోవడం వల్ల పచ్చడి చాలా బావుంటదండి. ఈ కూరలనేది సాటి రాదనమాట. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ తాలింపు అనేది మీరు పెట్టుకుంటే మీకు టేస్ట్ అనేది అర్థమవుతుంది. ఇలా ఒకసారి ఏ పచ్చడైనా సరే నేను చెప్పినట్లు పండుమిరపకాయ పచ్చడైనా లేదా గోంగూర పచ్చడైనా ఒకసారి నేను పెట్టినట్టు మీరు తాలింపు పెట్టుకొని చూడండి. టేస్ట్ బావుంటుంది. కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! ఇలా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఈ పచ్చడి వేసుకొని తింటే మనకి నాన్ వెజ్ కర్రీస్ కూడా సాటి రావండి. అంత బావుంటుంది. మీకు పప్పు కూడా అక్కర్లేదనమాట. అట్లా విడిగానే ఒట్టి పచ్చడితోనే ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం పచ్చడిలో పెట్టేటప్పుడు ఉప్పు కరెక్ట్‌గా వేసుకోండి. కారం ఒకవేళ కొంచెం తగ్గించుకున్నా పర్లేదేమో కానీ, ఉప్పు మాత్రం తగ్గించొద్దండి. ఉప్పు తగ్గితే ఏంటంటే పచ్చడి పాడవుతుందనమాట. చూసారు కదా! సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటా నిలువ పచ్చడి తయారైపోయింది. మీకు ఎప్పుడు ఎంత కావాలంటే అంత ఈ విధంగా పోపు పెట్టుకోవడమే. మరొకసారి నేను కేజీ టమాటాలకి వివరంగా చెప్తానండి. 1 కేజీ టమాటాలకు వచ్చేసరికి 200 గ్రాములు ఉప్పు పడుతుంది. చింతపండు 200 గ్రాములు, అలాగే కారం 200 గ్రాములు పడుతుంది. కొత్త చింతపండు
పళ్ళు వాడండి. అలాగే తడి చేతులు తగలకుండా చూసుకోండి. ఈ విధంగా ఒకసారి మీరు పచ్చడి చేతకాని వాళ్ళు కూడా, పెట్టడం రాని వాళ్ళు కూడా ఒకసారి పెట్టి చూడండి. అంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడా కూడా పాడవదండి. బయట పెట్టినా కూడా సంవత్సరం పాటు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట ఉంచినా కూడా రంగు, రుచులు ఏమాత్రం తేడా రాదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.